ముఖ్యంగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మనకి తిరుపతి నుంచి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ మరియు పారామెడికల్ కోర్సులకు సంబంధించి మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు మనకి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్లో కూడా ఈ కోర్సును పెట్టడానికి అయితే ట్రై చేయండి. డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. మెయిన్గా దీన్ని ఎలా చూసుకోవాలో చెప్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి సిమ్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ రైట్లో లేటెస్ట్ అప్డేట్స్ అనే కాలంలో చూస్తున్నారు కదా, ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ బీపీటీ నర్సింగ్ అని దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా టోటల్ 125 పేజెస్ది పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఒకసారి మెయిన్ పాయింట్స్ ఏం చెప్తారంటే, మనకి ఈ మెరిట్ లిస్ట్ కూడా దేని మీద బేస్ చేసుకున్నారంటే ఏపీ ఎంసెట్ 2025 అండ్ అలాగే మనకి దీనికి ఎంతమంది అప్లికేషన్లు పెట్టారు అండ్ అలాగే వాళ్ళ వెరిఫికేషన్ సంబంధించి మనకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. మనకి మెరిట్ ఆధారంగా ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీ లిస్ట్లో మీ పేరు కానీ లేదంటే ఎంసెట్ హాల్ టికెట్ కానీ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పుగానే ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి ఒకసారి మీకైతే జూమ్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి ఒకసారి మీరైతే మెయిల్ చేయాలన్నమాట. అది కూడా ఈ నెల 24 సాయంత్రం 5 గంటలలోపు మనమైతే మెయిల్ చేయాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఈ మంత్ 29th సాయంత్రం 5 గంటలకైతే మన వెబ్సైట్లో రిలీజ్ చేస్తారన్నమాట. మనకి అబ్రివేషన్లు మెయిన్గా లిస్టులోకి వెళ్ళే ముందు కొన్ని అబ్రివేషన్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీఐఆర్ ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. దాని గురించి చెప్తాను. ఇక్కడ ఏపీఐఆర్ అంటే ఏపీ ఇంటర్మీడియట్ రెగ్యులర్, అదే ఏపీఐవిఓసి అంటే వొకేషనల్, టీఎస్ ఇంటర్ అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్, సిబిఎస్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఏపీపీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, టీఓడబ్ల్యూఎస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అన్నమాట, హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ కోర్స్ సర్టిఫికేట్. ఈ విధంగా మనం అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదే అన్నమాట లిస్టు. ఒకసారి మీకు లిస్ట్ అయితే చూపిస్తాను. మనకి లిస్ట్ ఫార్మేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఏం చూడాలంటే మనకి మన పేరు పక్కన ఉండే మెరిట్ ర్యాంక్ అంతా చూసుకోవాలి. దీన్ని బట్టి మనకి కౌన్సిలింగ్ అయితే ప్రిఫర్ చేస్తారన్నమాట. ఫస్ట్ మనకు ఏ మెరిట్ ర్యాంక్ వచ్చింది, 1ఆ 2ఆ ఈ విధంగా వెరిఫై చేసుకోండి. మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఎవరికైతే మనకి మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి వచ్చేసరికి ఒక మంచి మెరిట్ ర్యాంక్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక అమ్మాయికి 350 ర్యాంక్ ఎంసెట్లో వచ్చింది. ఈ అమ్మాయికి ఫస్ట్ మెరిట్ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా అయితే ఉంటుందన్నమాట. మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకంటూ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. దాని పక్కన మీ పేరు, జెండర్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఏపీ ఎంసెట్ ర్యాంకు, లోకల్ ఏరియా ఏంటి అండ్ అలాగే కేటగిరీ క్యాస్ట్ ఏంటి అండ్ అలాగే పక్కన ఏపీఐఆర్ అంటే ఏపీ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని అర్థం, ఇంటర్ గ్రూప్ ఆఫ్ బైపీసీ. ఇక్కడ రిమార్క్స్ అంటే ఏంటంటే స్టడీ సర్టిఫికేట్లు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అప్లోడ్ చేయలేదు. మీ పేరు పక్కన ఏ రిమార్క్ ఉంటుందో అదైతే అప్లోడ్ అయితే చేయండి, లేదంటే మళ్ళీ మీరు ఇబ్బంది అయితే పడతారు. ఇలాగా మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నమాట. టోటల్ 125 పేజీలు అయితే ఉన్నాయి. ఒకసారి ఎంతమంది అప్లై చేశారు, ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో చెప్తాను. టోటల్ మనకి 2728 మంది విద్యార్థులు అయితే ఉన్నారన్నమాట. సో చూసుకోండి, మీ పేరు పక్కన రిమార్క్స్లో ఎవరికైతే ఈ విధంగా ఉంటుందో అది వచ్చేసరికి మీరైతే అప్లోడ్ చేయండి అన్నమాట. అండ్ అలాగే మీ డీటెయిల్స్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఇవన్నీ వెరిఫై చేసుకోండి. ఏమైనా తప్పుగానే ఉంటే కనుక వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు, వాళ్ళు ఇచ్చిన మెయిల్ లోపు వాళ్ళకైతే ఒకసారి సెండ్ చేయండి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట.